హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శృతిస్ మంత్రాకి స్వాగతం అండి. ఈరోజు పెసరపప్పు ఇంకా మెంతం కూరతో పప్పు చేసుకుందామండి. మెంతం కూర అండి ఆల్రెడీ మనం కడిగి పెట్టేసుకున్నాను, కట్ చేసి కూడా పెట్టుకున్నాను. ఇది కూడా వాష్ చేసి పెట్టాను. టమాటోలు కూడా వాష్ చేస్తాను. ఇవన్నీ కుక్కర్లో వేసేసుకున్నాను. ఇప్పుడు టమాటో అండి కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే మెంతం కూర కూడా వేసేసుకున్నాను. ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ అండి పసుపు కూడా వేసుకున్నాను. వాటర్ వేసుకుందాం. ఫోర్ విజిల్స్ రాగానే ఆఫ్ చేసేద్దామండి. ఓపెన్ చేద్దామండి. పప్పు ఉడికిందో లేదో చూద్దాము. పర్ఫెక్ట్గా ఉడికిపోయింది, చూస్తున్నారా? సో ఈ పప్పుకి ఇది పచ్చిమిరపకాయలు అండి గ్రైండ్ చేసుకుంటాను, పేస్ట్ చేస్తాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసానండి, మూకిడి పెట్టేసుకున్నాను. ఆయిల్ వేసుకుంటాను. ఇప్పుడు ఆవాలు వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా జీలకర్ర అండి, పసుపు కూడా వేస్తాను. నో ఆనియన్ నో గార్లిక్తో చేస్తున్నానండి. ఇంగు కూడా వేసుకున్నాను. అలాగే కరివేపాకు కూడా వేసుకుంటాను. చిల్లీ పేస్ట్ ఉంది కదండి, అది వేసేస్తాను. ఇక్కడ వాటర్ వేసుకుంటున్నాం. హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను. సాల్ట్ వేస్తున్నానండి, ఒక స్పూన్ వేసుకున్నాను. ఇది కలుపుతూ ఉండే ఒకసారి. ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత పప్పు వేసుకుందాం. ఇందులో పప్పు వేసేసుకుంటున్నానండి. పెసరపప్పు ఉడికిపెట్టి మెంతం కూర, పెసరపప్పు, టమాటా వేసాను కదా, అది ఇందులోకి వేస్తున్నాను. కుక్కర్లో కొంచెం వాటర్ యాడ్ చేస్తాను. వాటర్ పోసేస్తాను. ఇంకొంచెం వాటర్ వేస్తున్నాను. ఇది ఇప్పుడు పలుచగా ఉన్నా అండి, కాస్త చల్లారిందంటే బాగా చిక్కబడుతుంది. అందుకే ఈ కన్సిస్టెన్సీ పెట్టుకున్నాను నేను. కొత్తిమీర కూడా వేసుకుందాం. ఒకసారి కలుపుతామండి. ఇది ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి నా ఛానల్ని. నిమ్మకాయలు అండి 2 నిమ్మకాయలు వేసుకుందాము. జ్యూస్ తీస్తానండి. ఇందులోకి నిమ్మకాయ జ్యూస్ వేద్దామండి. 2 నిమ్మకాయలు పిండాను. కలుపుకుందాం. నిమ్మకాయ వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచొద్దండి, చేదు వచ్చేస్తుంది. లేదంటే ఆఫ్ చేసేస్తున్నాను ఇప్పుడు స్టవ్. అంతే అండి, అయిపోయింది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఎలా కుదిరిందో చెప్పండి. థ్యాంక్ యూ.